దయచేసి జైబిన్ దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు ఏ పత్రికలు నువ్వు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో నువ్వు ఏ పత్రికలు వాళ్ళకి ఏంటంటే హోదా ఉంది. ఏ హోదా ఉంది? కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. వాళ్ళంతా సామాజిక పరంగా కమ్మ, కాపు, రెడ్డిలు వెలుమలుగుంటున్నారు. మనలాంటి దళిత బిడ్డలు మీడియా పేపర్లో టీవీ రంగంలోకి వచ్చి నడిపించేటువంటి పరిస్థితి ఉంటుందా? నడిపిస్తే నిజంగా మనలు సాయం చేస్తారా? ఎందుకోసం అంటే అంబేద్కర్ గారు ముక్నాయక్ పత్రిక పెట్టినప్పుడు ఆయనకు ఎవరు సపోర్ట్ లేదు. ఆయన మూగపోయిన గొంతుకలని ప్రపంచానికి చాటి చెప్పినప్పుడు, భారతదేశంలో రాసినప్పుడు అప్పుడు ఆయనను గుర్తించబడింది. ఇవాళ జైబీం దినపత్రిక, జైబీం టీవీ ద్వారా చెప్పడంతో బరిగల శివ ఎవరో మీకు కనబడుతుంది. ఆయన స్ఫూర్తితోనే నడుస్తున్నటువంటి నేపథ్యం. అందుకోసం మనలాంటిలోకి మనం సాయం చేద్దామంటే మన గొప్పలు ఇట్లా గాలలో వేసుకుంటాం, కానీ మనలోకి మనం సాయం చేయం. ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలు, ఇవాళ రాజస్థాన్ సంబంధించినటువంటి మార్వాడీస్, వాళ్ళు ఒక వ్యక్తి ఆ కుటుంబంలో చెడిపోతుందంటే అందరూ కలిసి, ఆ కుటుంబం అంతా కలిసి నిర్మించి ఆ కుటుంబాన్ని నిలదొక్కుని ఆ కుటుంబానికి ఆసరా బాసరగా చేసి షాప్ పెట్టించి ఆ షాపు సక్సెస్ఫుల్ జరిగే విధంగా కృషి చేస్తారు మార్వాడీలు. అందుకోసమే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే రాబరీలో మార్వాడీస్. వాళ్ళ చైతన్యం చూసన్నా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలన్నా సంఘటితం కావాలి కదా, మనం ఒక్కటి కావాలి కదా. కులము, మతం అని కొట్టుకొని చావడం ఏంది అయ్యా? ఇప్పటికైనా నేర్చుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చూడండి, ఇంతగానో మాట్లాడుతున్నాయి. ఈ వార్తలు ఎవరు రాసిన దమ్ము ధైర్యం ఉంది? ఎవరన్నా ఇవాళ నాకు తప్పుడు వాడు పెట్టేటోడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాలాగా వార్తలు రాయి, నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కరోజు వార్తలే, నేను నిజంగా జైబీం ఛానల్ వదిలేస్తాను. మీరు పిచ్చి పిచ్చి కామెంట్ చేసినప్పుడు ఎవడైనా కూడా ఒక మంచి వార్త రాసి, అన్న ఈ వార్త రాసినాం, తమ్మి ఈ వార్త రాసినాం అని నాకు వార్త రాసి ఇవ్వండి. నిజంగా నిజంగా మీకున్నటువంటి శుద్ధశుద్ధి, మీకున్నటువంటి ఆత్మగౌరవం నిజంగా గొప్పది బ్రదర్, ధర్మం కోసం బాగానే కొట్లాడుతున్నావు అని నిజంగా నేను మాట్లాడకుండా ఉంటాను. ఇవన్నీ చేయం కానీ ఫోన్ చేస్తే ఇష్టానుసారంగా మాట్లాడతాము, తిడతాము, ఇది అంటాం. అరే అయ్యా, ఫస్ట్ నీ కులాన్ని నువ్వు నిర్మించుకో. నీకున్నటువంటి నీ చుట్టాల దగ్గర నువ్వు ఎట్లా బతున్నావు అది గుర్తుంచుకో. నీ ఫ్యామిలీలో నువ్వు ఎట్లా బతున్నావు గుర్తుంచుకో. నువ్వు బయటికి పోతే నీకు ఎలాంటి పేరుందో గుర్తుంచుకో. రేపొద్దున నువ్వు సర్పంచ్వో, లేకపోతే ఒక ఎమ్మెల్యేవో, ఎంపీటీసీవో, జెడ్పీటీసీవో, వార్డు మెంబర్ కావాలంటే నీకు ఎంతమంది సపోర్ట్ చేయాలో అది గుర్తుంచుకో. ఆ విధంగా ఎదగడం కోసం చెయ్యి. నువ్వు రేపొద్దున ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలంటే ఏ విధంగా బతకాలో అది నేర్చుకో, విలువలతో కొడుకొని. ఇలా చర్చిల మీద పోతా, శివనంట, వాళ్ళనంట, వీళ్ళనంటే ఆకాశం మీద ఉమ్మేస్తే అది ఎవరైనా పడుతుందో అది నీకే తెలిసి గట్టిన ఉంటుంది కథ. ఇక చూడు, ఇది ప్రధాన వార్త.